పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం అంతకు ముందు రోజు ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించింది. అయితే సినిమా విజయం ఎంతలా చర్చనీయాంశమైందో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కూడా అంతకంటే ఎక్కువ విషాదాన్ని మిగిల్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సినిమా ప్రీమియర్ సందర్భంగా హీరో అల్లు అర్జున్ అనూహ్యంగా సంధ్య థియేటర్కు రావడం, అక్కడ వేలాదిగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేయడం కష్టసాధ్యంగా మారడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి తాజాగా తమ నివేదికను సిద్ధం చేశారు. ఈ ఘటనపై సుదీర్ఘంగా విచారణ జరిపిన చిక్కడపల్లి పోలీసులు తాజాగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై తీవ్ర అభియోగాలు మోపారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా భారీ జనసందోహం మధ్యకు రావడం, తగిన భద్రతా చర్యలు పాటించకపోవడం వంటి కారణాలతో బన్నీని ఈ కేసుల్లో చేర్చినట్లు సమాచారం. అల్లు అర్జున్తో పాటు మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఛార్జ్షీట్ సమర్పించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్లో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగత బృందం కూడా చిక్కుల్లో పడింది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేనేజర్, పర్సనల్ స్టాఫ్ సభ్యులు మరియు ఆ సమయంలో భద్రత కోసం వచ్చిన సుమారు 8 మంది బౌన్సర్లపై కూడా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. వీరితో పాటు థియేటర్ వద్ద పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారనే కోణంలో మరికొందరి పేర్లను కూడా ఛార్జ్షీట్లో చేర్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 విజయోత్సవ వేళ ఈ ఛార్జ్షీట్ వ్యవహారం చిత్ర బృందానికి, అభిమానులకు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒక స్టార్ హీరోపై ఇలా ఛార్జ్షీట్ దాఖలు కావడం అరుదైన విషయమే. అల్లు అర్జున్ ఈ న్యాయపరమైన చిక్కులను ఎలా ఎదుర్కొన్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానుల ఉత్సాహం హద్దులు దాటే సరైన ప్రణాళిక లేకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ సంఘటన తదనంతరం పరిణామాలు ఒక హెచ్చరికలా నిలుస్తున్నాయి.